వెల్కమ్ టు విజన్ 5 టీవీ. టాలీవుడ్ దాదాపు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు సీఎంలతో సంకేతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయంట. కానీ జగన్ సీఎంగా ఉన్నంతకాలం టాలీవుడ్ ఏపీ వైపు అంతగా కన్నెత్తి చూడలేదు. అప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ వెంట టాలీవుడ్ నడిచింది. కేటీఆర్ ఆర్డర్తో టాలీవుడ్ నడిచినట్టుగా అనిపిస్తుంది. ఇక ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నారు. టాలీవుడ్ పెద్దలు, టాప్ దర్శక నిర్మాతలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఇప్పుడు టాలీవుడ్ ఎక్కువగా ఏపీ వైపు చూస్తుంది. పైగా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం టాలీవుడ్కి అంతగా అనుకూలంగా ఏమీ లేదు. నాగార్జున ఎన్కన్వెన్షన్ వివాదంలో టాలీవుడ్ మీదే రేవంత్ రెడ్డి వైఖరి ఏంటో అర్థమవుతుంది. చంద్రబాబు బర్త్డే అయితే టాలీవుడ్ నుంచి టాప్ హీరోలు, టాప్ మేకర్ల నుంచి చిన్న చితక ఆర్టిస్టుల వరకు బర్త్డే విషయం చెప్పినందుకు పొలమని ఎగబడుతుంటారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా మాత్రం టాలీవుడ్ నుంచి అంతగా విషెస్ కనిపించలేదు. చిరంజీవి వంటి వారు మాత్రం స్నేహపూర్వకమైన విషెస్ అందజేశారు. చాలా వరకు సినీ పెద్దలు, దర్శక నిర్మాతలు మౌనంగానే ఉన్నారంట. దీంతో బండ్ల గణేష్కు కాలినట్టుంది. టాలీవుడ్ మీద తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావాలని ఆ కౌంటర్లు వేశాడు. బండ్ల గణేష్ వేసిన ఈ ట్వీట్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ పెద్దలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి అవసరం, కానీ ఆయన పుట్టినరోజు విషెస్ చేయడానికి మాత్రం నోరు రాదా అంటూ కౌంటర్లు వేశాడు. మరి ఇలాంటి వైఖరితో టాలీవుడ్ ఉంటే మున్ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించే ఛాన్స్ ఉందనిపిస్తుంది.